ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర జైత్ర యాత్రల కొనసాగుతోంది. నిన్న ఉరవకొండ రాజనగరం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరిగింది. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు మంత్రులు, ప్రజాప్రతినిధులు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరిగింది. దీనిలో భాగంగా మధ్యాహ్నం వైసీపీ నేతల మీడియా సమావేశం తర్వాత ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సు యాత్ర కొనసాగింది. ఉరవకొండ అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ తలారి రంగయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 600 హామీలిచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేదని ఆరోపించారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. మహిళలకు మోసం చేసినారు, రైతులకు మోసం చేసినారు, నిరుద్యోగులకు మోసం చేసినారు. 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మరి ఇప్పుడు కూడా 6 హామీలు అంటున్నాడు. అప్పుడు 600 హామీలు ఇచ్చి ఇయ్యలేదు, ఇప్పుడు 6 హామీలు అని చెప్తున్నాడు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించారు. కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైసీపీ నేతల మీడియా సమావేశం తర్వాత కోరుకొండ వరకు బస్సు యాత్ర జరిగింది. కోరుకొండ బూరుగుపోడి గేట్ దగ్గర నిర్వహించిన బహిరంగ సభకు మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, పిల్లి సుభాష్, సినీ నటులు అలీతో పాటు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించిన నాయకుడు సీఎం జగన్ అని గుర్తు చేశారు మంత్రి జోగి రమేష్. పేదల పక్షాన పోరాటం చేసి పేదల కోసం ఆరాటపడుతున్న పేదల మనిషి అయిన జగనన్నని ఓడించడం కోసం అందరూ కూడా కలిసి కట్టుగా కుట్రలతో రాబోతా ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కాపులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు. పెద్దపీట వేశాడు. ఈరోజు రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి గౌరవించిన జగనన్న. మొత్తంగా సామాజిక సాధికార యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తోంది వైసీపీ. బస్సు యాత్ర ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలని వివరిస్తూ మళ్లీ అధికారమే లక్ష్యంగా అడుగులేస్తోంది జగన్ పార్టీ.